రికార్డింగ్ నంబర్ 204. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 4th చాప్టర్ ద్వితీయ భాగంలో 685th పద్యం నుంచి చదువుకుంటూ ఉన్నాము. అప్పుడు విదురుడు మైత్రేయుని ఇట్లు ప్రశ్నించెను. మహాత్మా, ప్రచేతసులకు వనమార్గమున శివునితో సమావేశం ఎట్లేర్పడెను? వారికి అతడు ఉపదేశించిన రహస్యమేమి? ఇంద్రియధారులైన జీవులకు శివుని ధ్యానము దుర్లభము గదా. ఇది మిక్కిలి ఆశ్చర్యము. భూమిపై జీవులలో సన్మునీంద్రులకైనను శివుడు ధ్యానముననే గోచరించును గాని భూమిపై నిలబడి ప్రత్యక్షము కాడు గదా. ఆత్మలయందు మాత్రమే శివుడు విహరించుచుండును. అతడు విశేష రూప దర్శనమైన కన్నుగలవాడు. తన శక్తితో కూడి జీవులలో చరించుట ఒక్కటే సాధ్యము కదా. భగవంతుడు దేవతలకు అధిపతి అగు దేవుని సాంగత్యము ఏ విధమున సందర్భపడెనో వివరింపుము. భూమియందు నిలబడునవి దేహములు, వానియందు అంతర్యామి శివుడు. అతడు శివ శక్త్యాత్మకుడు, శక్తి ప్రాణస్వరూపము. అనాది అయి రమించుచు విశేష రూపము దర్శించు కన్ను మూడవ నేత్రము. దానినతడు జీవులకు ప్రసాదించినప్పుడు మాత్రమే అంతర్దర్శనమున గోచరించును. ఇదియే విరూపాక్షుడు అను పదమునకు అర్థము. అట్టివాడు ఇంద్రియములకెట్లు దర్శనమిచ్చెను అని ప్రశ్న. ఇట్లు ప్రశ్నించిన విదురునితో మైత్రేయుడు ఇట్లనెను. ప్రచేతసులు తండ్రి మాట వినినట్టి సజ్జనులు. తండ్రి ఆజ్ఞ శిరసావహించి వారు పడమటి దిక్కుగా నడుచుచుండిరి. తండ్రి నుండి పుత్రులు వాగ్రూపములుగా తల్లి గర్భమున పడుచున్నారు. ఇదియే తండ్రి మాట వినుట. ఆ సమయమున పడమటి దిక్కున సముద్రము కన్న విస్తారమైన ఒక మనోహర సరస్సు కనిపించెను. ఈ సరస్సే పడమటి దిక్కు. అందు ఆకాశము తండ్రిగా, భూమి తల్లిగా, సూర్యుడు అను అంతర్యామి గోళాకారమై అస్తమించును. అస్తమించుట అను లీలతో గర్భమున పడును. కనుకనే సూర్యోదయము పురుషునకును, సూర్యాస్తమయము స్త్రీకిని సృష్టి అందలి చిహ్నములని జ్యోతిశాస్త్రము చెప్పుచున్నది. తూర్పు లగ్నమునకును పడమర సప్తమమునకును కారణములు. ఈ రెండును భార్యాభర్తల సంబంధమును సూచించును. ఉదయ సూర్యుడు పెరిగి పెద్దవాడై తండ్రి అగుచున్న జీవికిని, అస్తమయ సూర్యుడు గర్భస్థుడై పుత్రుడగుచున్న జీవికిని జ్యోతిశాస్త్ర సంకేతములు. దిలీపుని అనంతరము రాజ్యమునందు ప్రతిష్ఠితుడైన అతని పుత్రుడు అస్తమయ సంధ్యలో సూర్యునిచే వెలుగునొసగబడిన అగ్నిహోత్రుని వలె ప్రకాశించెను అని రఘువంశమునందు వర్ణించుటలో ఈ శాస్త్ర రహస్యమునే సూచించెను. ఈ ప్రాచీన శాస్త్ర రహస్యముననుసరించియే అర్వాచీన జ్యోతిశాస్త్రమున లగ్నము తనను, సప్తమము తన భార్యను సూచించును అను సంకేతము ఏర్పడినది. సూర్యుడు ఉదయించిన తావు నుండి సప్తమమున అస్తమించును. ప్రచేతసులు పశ్చిమముగా ప్రయాణము చేయుట ఇదియే. గర్భమందలి పిండమున ఇంద్రియములకు అధిదేవతలుగా మేల్కొనుచున్నారు అని అర్థము. ఆ కోనేరు కలువ పూలతో పద్మములతో నిండి మనోహరమై ఉన్నది. పద్మముల కేసరముల గుత్తులు మందానిలమునకు కదలుచు చక్కని సువాసనలతో ఆనందము గొలుపుచున్నవి. ఇందు గర్భమందలి నిర్మల దేహ భాగములు సూర్యచంద్రుల గమనములకు విచ్చుకొనున్నవిగా సంకేతింపబడుటచే పద్మములుగను కలువ పువ్వులుగను వర్ణింపబడినవి. కేసరములు ఉత్తమ స్త్రీ శరీర సుగంధమునకును గర్భధారణ శక్తికిని చిహ్నములు. రమణీయములైన హంసలు, బెగ్గురు పిట్టలు, జక్కవలు, కన్నెపిట్టలు మనోహర కూజితములు చేయుచున్నవి. మదించిన తుమ్మెదలు తేనె త్రాగి నాదమును పుట్టించుచున్నవి. ఆ నాదములకు చిగిర్చిన లతలు, తరువులు అంకురితములగుచున్నవి. ఇవి వివిధ ప్రాణ ప్రవృత్తులకును మన్మథ క్రీడలకును సంకేతములు. సిద్ధులు, చారణులు, గంధర్వులు ఆ సరస్సును సేవించుచున్నారు. సృష్టి, ప్రజాసర్గము, గర్భధారణలకు కారణశక్తులు పనిచేయుచున్నవి. అవి పుణ్యములకు నిలయములు, సకల శుభములకు లక్షణములు. అందు రుచికరమైన తేట నీరు నిండి ఉన్నది. పూర్వపుణ్యములు ప్రస్తుత జ్ఞానముగా ఆనంద కారణములైన దేహములు కల్పింపబడుచున్నవి.
ఆ కోనేరు సజ్జనుని హృదయము వలె స్వచ్ఛము. బురదలు లేనప్పుడు కోనేటి లోపల భాగములు కనిపించును. సజ్జనుని హృదయము నుండి పూర్వ సత్కర్మ వారి వారి చేష్టల రూపమై స్వచ్ఛముగా ప్రకాశించును. సజ్జనుని హృదయము హరిపదము యొక్క రూపము వలె దేవతలకు నిగూఢ స్థానమై ఉన్నది. హరిపదము అనబడు ప్రాణోచ్చారణమే దేహధారణమునకు సార్థకత. దాని కొరకే దేవతలు దేహ నిర్మాణమునకై గర్భమున విహరింతురు. ఘనుని సంపద వలె అర్హతతో కూడిన జీవనమును జలములుగా కలిగి ఉన్నది. ఘనుడనగా ఘనకార్యములు చేసిన పూర్వ సత్కర్మ గల జీవుడు. మేఘమని మరి ఒక అర్థము. భూమిపైనున్న మాలిన్యములను వదలి మేఘము స్వచ్ఛ జలములను మాత్రము గ్రహించును. అట్లే సత్కర్మలు చేసినవాడు పూర్వజన్మముల యందలి అసద్వాసనలను విడిచి పుణ్యకర్మలను మాత్రమే తెచ్చుకొనును. అట్టి నిర్మల జలముల వర్షమును మాత్రమే ఈ కోనేరు నింపుకొన్నది అని అర్థము. శీలాభిమానము గల స్త్రీ యొక్క మనస్సు ప్రవర్తనము వలె ఆ కోనేరు మిక్కిలి లోతై ఉండెను. సజ్జనుడు జన్మించుటకు శీలవతి అయిన స్త్రీ అపేక్షింపబడును. చంద్రుని కిరణముల వోలె కోనేరు స్వచ్ఛమై ఉండెను. జీవుడు గర్భస్థుడగు మార్గము చంద్రగతి అని వేదములు చెప్పుచున్నవి. చంద్రుడు గర్భధారణమునకు అధిపతి అని పితృమేధ మంత్రములు చెప్పుచున్నవి. చంద్రుడు మాతృకారకుడని జ్యోతిశాస్త్రము చెప్పుచున్నది. విష్ణుని కథవలె ఆ కోనేటి జలములు సకల కల్మషహరములు. విష్ణుభక్తి ప్రపూర్ణములైన జీవిత సన్నివేశములే జీవులకు పాపహరములు. అగ్నిహోత్రముల వలె అందలి జలములు లోకములను పవిత్రము చేయును. దక్షిణాగ్ని వలె దాంపత్యము అనబడు ధర్మబద్ధమైన కామము నరజన్మమును పవిత్రము చేయును. అట్టి జలములచే నిండిన కోనేరు వారికి కనిపించెను. అట్టి సరోవరమున ఒక దివ్య పురుషుడు వారికి దర్శనమిచ్చెను. అతడే జీవుని రూపము ధరించుటకు దిగివచ్చుచున్న పరమేశ్వరుడైన రుద్రమూర్తి. నలుదిక్కుల నుండి మనోహరమైన నాదము వినిపించుచుండెను. అందు మృదంగధ్వనులు వేణుగానములు దివ్యములై మనస్సును రంజింపజేయుచున్నవి. దివ్యతత్వమే నాదమార్గమున మనస్సుగా దిగివచ్చుచున్నది. ఎవరో గంధర్వులా గానము చేయుచున్నారు. దానిని వినుచూ ఆనందపులకితుడై ఆ నాదమునకు తానే ఆశ్చర్యపడుచు ఆ దివ్య పురుషుడు కుతూహలముతో కోనేటి నుండి ఈవలకు వచ్చెను. ఆ దేవలోక శ్రేష్ఠుడు కరగించిపోసిన బంగారు రంగు కలవాడు. అతని చుట్టూను సనకాది యోగిజనులు స్తోత్రగానములు చేయుచున్నారు. భక్తులకు అనుకూలముగా ప్రవర్తించు స్వభావము గల ప్రసన్న ముఖముతో ఐశ్వర్యములు వెదజల్లుచున్న ఆ త్రిలోచన మూర్తి యొక్క దర్శనమే సకల పాపహరము అనిపించెను. ప్రచేతసులకు రుద్రుడి ఈ విధముగా దర్శనమిచ్చెను. ప్రచేతసుల అనురాగముతో ఆశ్చర్యముతో మిక్కిలి వినయముతో రుద్రుని పాదపద్మములకు మొరొక్కి భక్తి పరవశులైరి. సర్వశక్తి సంపన్నుడు, సకల ధర్మస్వరూపుడు, దయాస్వభావుడు, ధర్మాత్ములయందు వాత్సల్యము కలవాడు, సకల పాపహరుడు అగు రుద్రుడు ఆ ప్రచేతసులను ప్రసన్న హృదయులుగా, ధర్మజ్ఞులుగా, శీల సంపన్నులుగా, సంప్రీతులుగా కనుగొని ఇట్లనెను. రాజకుమారులారా వినుడు. మీ మనస్సున గల సంకల్పము నాకు తెలియను. మీ ఎడ నేను అనుగ్రహ బుద్ధి కలిగి దర్శనమిచ్చి తిని మీకు శుభమగును. నా ప్రకృతిని మీరు నా అనుగ్రహమున దర్శింపుడు. అది సూక్ష్మ స్వరూపము, త్రిగుణాత్మకము. దాని వలన భౌతికమైన జీవస్థితి ఏర్పడుచున్నది. అయినను జీవుడు భౌతికుడు కాదు. అతడెప్పుడునూ సూక్ష్మస్వరూపుడు. స్థూల దేహమున వ్యక్తమగుచున్నను జీవుడు సూక్ష్మస్వరూపుడే అయినను త్రిగుణాత్మకుడే. త్రిగుణముల యందు బద్ధుడైనప్పుడు జీవులుగా వ్యక్తమగుచున్నాడు. త్రిగుణములకు ఆధిపత్యము వహించినప్పుడు త్రిమూర్తి స్వరూపుడగుచున్నాడు. త్రిమూర్తి తత్వమునందు అంతర్యామిగా ఉన్నప్పుడు అతీతుడుగా నారాయణుడను తత్వమగుచున్నాడు. పుత్రుడుగా సృష్టికర్తయగు కమలాసనుడగుచున్నాడు. వాని నుండి వ్యక్తమగువాడుగా రుద్రుడగుచున్నాడు. బ్రహ్మ రుద్ర త్రిగుణాత్మక జీవస్థితులలో అంతర్యామిగా వాసుదేవుడగుచున్నాడు. జీవుని కంట పరుడై జీవునకు శరణ్యుడైన వాసుదేవుని పాదపద్మములను పూజింపుడు.
వాసుదేవుని యందు మీకు భక్తి పుట్టుట అనగా నాకు మీ యందు ప్రీతి పుట్టుట. అప్పుడు నా మహిమ మీకు సంక్రమించుచున్నది. ఈ సాధన క్రమమును అవలంబించుటకు మొదట జీవుడు స్వధర్మానుష్ఠానమునందు స్థిరత్వము చెందవలెను. అప్పుడు జీవునకు ఆ జన్మకు తగిన సంకల్పము రూపుకట్టును. అది జన్మాంతర సుకృతముగా విశేషమై నిలిచి రాబోవు జన్మలను వెలిగించుటకు పనికివచ్చును. ఇట్టి సుకృతమును అనేక జన్మలలో పొందుట వలన చతుర్ముఖ ప్రజ్ఞయైన సత్యలోకమునందు స్థితి కలుగును. అందలి సుకృతము జన్మాంతరములలో ఆ స్థితినిచ్చును. దానితో అధికారము లేక స్వామిత్వము కలుగును. నేనును నాతోనున్న దేవగణములును అటుపైన మీ యందు మార్పులేని స్థితిలో దర్శనమిత్తుము. అదియే హరిపదము అనబడును. ఆ స్థితి కలిగినప్పుడు ఇంద్రియములతోనూ మనస్సుతోనూ తెలియబడు దాని యందు చాంచల్యముండదు. అనగా శాశ్వత తత్వమే అందరి యందును దర్శనమిచ్చును గాని కలుగుచున్న మార్పులు మన దృష్టి నుండి తొలగిపోవును. జీవులను దైవస్వరూపులుగా సాధన చేయువాడు సూటిగా నా భాగవత స్థితిని పొందును. ఈ నడుమనున్న జన్మాంతర సుకృత విశేషములను ఆర్జించుకొని కూడబెట్టుకొనుటతో సంబంధము లేకయే హరిపదమును పొందును. కనుక మీరు భాగవత మార్గమును అనుసరించి జీవులను దైవమూర్తులుగా భావించి నాకు ప్రీతిని కలిగింపుడు. భాగవత జనులకు నాకన్న ప్రియుడు లేడు, నాకు భాగవత జనుని కన్న ప్రియుడు లేడు. ఇది ఒక్కటే రహస్యము. అనగా ఎవనికిని చెప్పకూడదని కాదు, తెలిసినను మరల మరల జారిపోవుచుండును గనుక వెంటబడి వెదుకవలసిన శాశ్వత రహస్యమని అర్థము. ఇది ఒక్కటే జపింపదగినది. ఎన్ని మారులు మరుపు కలుగునో అన్ని మారులు స్మరింపవలెనని అర్థము. దానినే జపింపవలెను అనగా దాని అర్థమునందే మనస్సును నిలుపవలెను అని పతంజలి యోగ సూత్రములు తెలుపుచున్నవి. ఇదియే జీవుని పవిత్రము చేయునది, శుభస్థితినిచ్చి నిజమైన శ్రేయస్సును కలిగించున్నది. కనుక ఈ నా చెప్పిన రహస్యమును మరల మరల స్మరింపుచుండు. సృష్టికి మొదట చతుర్ముఖ బ్రహ్మ ఈ జీవరాశులను ఇట్లే భావించెను. నారాయణుని లీలాస్వరూపములుగా భావించెను. మొట్టమొదట ఇది బ్రహ్మ నేర్చిన విద్య కనుక బ్రహ్మ విద్య అనబడును. దీని వివరములు ద్వితీయ స్కంధమున నారాయణ చతుర్ముఖ సంవాదమున వివరింపబడినవి. వానిని మీరును గ్రహింపుడు. మన రికార్డింగ్ నెంబర్ 204 అయిపోయింది. చతుర్థ స్కంధం ద్వితీయ భాగంలో 685th పద్యం దగ్గర నుంచి మనం 699th పద్యం దాకా చదువుకున్నాం.